అబ్బాయిలే పుడుతున్నారట. రాష్ట్రంలోని 78% జిల్లాల్లో మగపిల్లల జననాలే ఎక్కువగా ఉన్నాయట. పెద్దపల్లి జిల్లాలో అత్యధికంగా 69% అబ్బాయిలట. యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలే కారణమనే ఆరోపణలట. 7 జిల్లాల్లోనే ఆడపిల్లల పుట్టుక అధికం. అందులో 4 జిల్లాలు ఏజెన్సీవే. ఇవన్నీ కూడా ప్రైవేట్ ఆసుపత్రులు తక్కువగా ఉన్నవే. వ్యత్యాసం ఇలాగే పెరిగితే యువకులకు పెళ్లిళ్ళు కష్టమే. ఇప్పటికే అమ్మాయిలు అబ్బాయిల రేషియో చాలా గణనీయంగా పడిపోతూ ఉన్నది. అమ్మాయిలు తగ్గుతున్నారు, అబ్బాయిల శాతం పెరుగుతూ ఉన్నది. పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళకి ఇప్పుడు చాలా కమ్యూనిటీస్లో అమ్మాయిలు దొరుకుతలేరు. ఎట్లయిపోయిందంటే కులం అని పట్టుకొని ఉన్నవాళ్ళు ఏ కులమైనా పర్లేదు, మావానికి ఫస్ట్ పిల్ల కావాలనే కాడికి వచ్చింది. సో ఇప్పుడు ఇదే కనుక కంటిన్యూ అవుతే ఇక రేపు కష్టమైన పరిస్థితి. కొంత ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది. ఇగో, అబ్బాయి కావాలనే ఆలోచన, ఆడపిల్లంటే చులకనో రాష్ట్రంలో లింగ నిష్పత్తి వ్యత్యాసం ఆందోళనకర స్థాయికి చేరుతోంది. దీనికి యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ బర్త్ పోర్టల్ గణాంకాల ప్రకారం జనవరిలో జన్మించిన వారిలో 52% మగపిల్లలే ఉన్నారు. గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 9,986 జననాలు రికార్డైనాయట. ఇందులో 5,181 మంది అబ్బాయిలైతే 4,805 మంది అమ్మాయిలు. ఇంతటి వ్యత్యాసం ప్రమాదకరమని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మగపిల్లల సంఖ్య పెరుగుతుండగా ఆడపిల్లల సంఖ్య తగ్గుతోందని, ప్రస్తుతం రాష్ట్రంలో 1000 మంది అబ్బాయిలకు 988 మంది అమ్మాయిలు ఉన్నారని పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం గణాంకాల ప్రకారం బాలల లింగ నిష్పత్తి 1000.932% ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 1000 మంది పురుషులకు 999 మంది స్త్రీలుండగా పట్టణ ప్రాంతాల్లో 970 మంది మాత్రమే ఉన్నారు. అంటే అబ్బాయిల సంఖ్య ఎక్కువగా ఉన్నది, అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉన్నది. రేషియో చూడండి. వైద్య ఆరోగ్య శాఖ ఈ బర్త్ పోర్టల్ జనవరి గణాంకాల మేరకు 78% జిల్లాల్లో అబ్బాయిలే ఎక్కువగా జన్మించారు. ఇందులో ములుగు జిల్లా మినహాయిస్తే 32 జిల్లాల గణాంకాలు అప్లోడ్ చేశారట. రాష్ట్రంలోనే అత్యధికంగా పెద్దపల్లి జిల్లాలో అబ్బాయిల బర్త్ రేట్ ఎక్కువగా ఉన్నది. అక్కడ 69% మగపిల్లలు పుట్టినట్టు లెక్కలు చెప్తున్నాయట. మహబాద్ జిల్లాలో 60%, ఆ తర్వాత రెండో స్థానంలో ఉన్నది. నల్గొండలో 56%, సూర్యాపేట 55%, ఆదిలాబాద్, హైదరాబాద్, మేడ్చల్లో 54%, ఖమ్మం, మంచిర్యాల 53% జిల్లాల్లో కూడా అబ్బాయిల జననాలు సగం పైగా ఉన్నాయి. అయితే నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో మగపిల్లల కంటే ఆడపిల్లలే ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయట. ఈ 7 జిల్లాల్లో మహాలక్ష్ములదే పైచేయి. రాష్ట్రంలోని 7 జిల్లాల్లో అయితే ఆడపిల్లల జననాల శాతం ఎక్కువగా ఉన్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 62%, నిర్మల్ జిల్లాలో 54.28%, వికారాబాద్ 53%, కొమరంభీం, ఆసిఫాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం 52%, జగిత్యాల 51%, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 51%. వీటన్నింటిలో ఆడపిల్లల జననాలు 50%కి పైగా ఉండడం విశేషం. నిజానికి ఈ 7ంటిలో 4 ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న జిల్లాలు అయినప్పటికీ ఆడపిల్లల జననాలు ఎక్కువగా ఉండడానికి ప్రైవేట్ ఆసుపత్రులు తక్కువగా ఉండడం ఒక కారణమై ఉండొచ్చని వైద్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అక్కడ వాళ్ళకి అవకాశం లేదు. ఇప్పుడు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఇది పెద్ద మాఫియా. ఇది ఈ అందుబాటులో ఉన్న దగ్గర ముందుగానే వాళ్ళు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకొని ఒకవేళ అమ్మాయి అయితే అబార్ట్ చేసేస్తున్నారు, తీసేయించుకుంటున్నారు. ఇది విచ్చలవిడిగా రాష్ట్రంలో జరుగుతున్నది అని చెప్పడానికి ఈ గణాంకాలకు కారణంగా విశ్లేషిస్తున్నారు. మిగతా జిల్లాల్లో ప్రైవేట్ ఆసుపత్రులు ఎక్కువగా ఉండడంతో పాటు యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని, పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిస్తే గర్భ విచ్ఛితికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని సామాజిక వర్గాల్లో యువకులకు పెళ్లిళ్లు కావట్లేదని, ప్రస్తుత చైల్డ్ సెక్స్ రేషియో వ్యత్యాసం ఇలాగే కొనసాగితే 2 దశాబ్దాల తర్వాత యువకులకు పెళ్లిళ్లు కావడం కష్టమే అని సామాజికవేత్తలు హెచ్చరిస్తున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలపైన కఠినంగా వ్యవహరించాలని వారు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. అసలు ఎక్కడన్నా మనం ఒక్క హాస్పిటల్లో ఇగో ఈ రకమైన పరీక్షలు జరుగుతున్నాయి, ఈ వాడు దొరికిండు, వాడిని లోపలేసిర్రు, లేకపోతే హాస్పిటల్ మూసేసిర్రు అన్నది పోయిన 10 సంవత్సరాలుగా ఒక్క కేసు అన్న చూసినాం ఎక్కడన్నా?